తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి ఫుల్ సపోర్ట్ గా నిలిచారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అదానికి అమెరికాలో అరెస్టు వారెంట్ ఇష్యూపై మాట్లాడిన రాహుల్ ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. ఇక చట్ట ప్రకారం సరైన ప్రక్రియలో పెట్టుబడులకు తాము వ్యతిరేకం కాదని చెప్పారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అదాని గ్రూప్ తో చేసుకున్న ఒప్పందాలు సరైనవేనని చెప్పారు. పెట్టుబడుల పేరుతో దోపిడీని, అవినీతిని మాత్రం తాము సహించబోమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. मैंने झारखंड के प्रेस कॉन्फ्रेंस में क्लियरली बोला कि एक है क्रिमिनलिटी और करप्शन, दूसरा है ड्यू प्रोसेस. अगर अदानी जी, अंबानी जी ड्यू प्रोसेस के साथ काम कर रहे हैं, वी हैव नो प्रॉब्लम. बट अगर क्रिमिनलिटी के साथ काम कर रहे हैं, मोनोपोलाइजेशन के लिए काम कर रहे हैं, करप्शन के साथ काम कर रहे हैं, वी हैव अ प्रॉब्लम. मैंने झारखंड के प्रेस कॉन्फ्रेंस में क्लियरली बोला कि एक है क्रिमिनलिटी और करप्शन, दूसरा है ड्यू प्रोसेस. अगर अदानी जी, अंबानी जी ड्यू प्रोसेस. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫుల్ సపోర్ట్ గా నిలిచారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇటు అమెరికాలోని న్యూయార్క్ లో పెట్టుబడులు పెట్టి లబ్ధి పొందేందుకు కూడా అదాని, గౌతమ్ అదానికి సంబంధించిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఒక పెద్ద స్కామ్ కూడా వీళ్ళలోకి వచ్చింది. దాదాపు 2,000 కోట్ల పైగా స్కామ్ లో ఇటు కొంతమంది అధికారులకు కూడా లంచం ఇవ్వజూపి సంబంధించి కూడా స్కామ్ కూడా జరిగింది. దీనిపై కూడా గౌతమ్ అదాని గ్రూప్ సంబంధించి కూడా 7 కూడా నోటీసులు కూడా ఇచ్చారు. మరి అందులో గౌతమ్ అదాని కంపెనీకి సంబంధించి కూడా ఆయనతో పాటు ఆయన మేళలకు కూడా నోటీసులు కూడా ఇచ్చేయడం జరిగింది. మరి దీనిపై కూడా ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఇటు రాహుల్ గాంధీ కూడా ఇటు సంబంధించి మోసం సంబంధించి కూడా అదాని గ్రూప్ సంబంధించి వారిని కూడా అరెస్ట్ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. అయితే తెలంగాణలో అదాని గ్రూప్ పెట్టుబడులు పెట్టడంపై కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తున్నారు. ఆ మధ్య కాలంలో ఇటు తెలంగాణకు వరదలు వచ్చినప్పుడు దానికి సంబంధించి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా గౌతమ్ అదాని కంపెనీ 100 కోట్లు కూడా విరాళం ఇచ్చారు. దాంతో పాటు ఇటు తెలంగాణలో 12,400 కోట్లు కూడా పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎంఓయూ కూడా కుదుర్చుకుంది గౌతమ్ అదాని కంపెనీ. మరి దీనిపైనే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్, బీజేపీ సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శిస్తున్నారు. మరి ఇదే విషయంపై కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరోసారి ఫుల్ సపోర్ట్ గా నిలిచారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అదాని కంపెనీలో అరెస్టు ఇష్యూపై కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడా చేస్తున్న ఆరోపణలపై కూడా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. చట్టం ప్రకారం సరైన ప్రక్రియలో పెట్టుబడులకు తాము వ్యతిరేకం కాదని కూడా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పష్టం చేశారు. మరి దీంతో తెలంగాణ ప్రభుత్వం అదాని గ్రూప్ తో చేసుకున్న ఒప్పందాలు అన్ని కూడా సరైనవే తప్ప ఎక్కడ కూడా పెట్టుబడి మోసం గాని, అధికార దుర్వినియోగం గాని ఎక్కడ కూడా జరగలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి పెట్టుబడుల పేరుతో దోపిడిని, అవినీతి మాత్రం తాము సహించబోమని కూడా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పష్టం చేశారు. మరి తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ ఫుల్ మద్దతుగా కూడా నిలవడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏఐసిసి అగ్రనేత ఫుల్ సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత మరి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఎంపిక చేసిన తర్వాత అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా మొత్తం ఇప్పటికే 4-5 సార్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని కూడా కలవడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ చాలా ఫుల్ సపోర్ట్ గా నిలుస్తున్నట్టు కూడా మరోసారి కూడా నిజమైంది. ఒకవైపు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా కూడా ఆయన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. మరి 100 కోట్లు ఏ రకంగా ఆయన ఇటు రిలీఫ్ ఫండ్ కూడా ఏ రకంగా ఇచ్చారు, అదేవిధంగా తెలంగాణలో ఇటు కొన్ని కంపెనీలకు సంబంధించి కూడా 12,400 కోట్లు కూడా పెట్టుబడులు కూడా ఎంఐ కూడా కూర్చుకున్నారు. అది కూడా దావోస్ లో కూడా జరిగింది ఒప్పందం కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా కొంతవరకు ఈ యొక్క పెట్టుబడికి సంబంధించి కూడా ఒప్పందంలో కూడా కొంతవరకు ఆరోపణలు కూడా ఎదురవుతున్నాయని కూడా ఇటు కేసీఆర్ కూడా విమర్శించడం జరిగింది. మరి వీటన్నిటి కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పటాపంచలు చేసి మరి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కూడా అన్ని కూడా సపోర్ట్ చేశారు. మరి ఎక్కడ కూడా పెట్టుబడుల పేరుతో ఎక్కడ కూడా
రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకెళ్తుంటే మరి ఈ రకమైన ఆరోపణలు మరి బీఆర్ఎస్ బీజేపీ నేతలు చేయడం పట్ల కూడా ఆయన విమర్శ కూడా చేయడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ కూడా చట్ట ప్రకారమే పెట్టుబడులు పెట్టారని, మరి ఈ యొక్క అదాని కంపెనీకి సంబంధించి కూడా ఎంఓయూలు కూడా కూర్చుకొని కూడా అంతా చట్ట ప్రకారం జరిగింది కాబట్టి మరి తెలంగాణ అదాని పెట్టుబడులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల కూడా ఇటు కాంగ్రెస్ క్యాడర్ నేతలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫుల్ సపోర్ట్ గా నిలిచారు. మరి ప్రజెంట్ అదానికి సంబంధించి కూడా కంపెనీకి సంబంధించి 7గురికి నోటీసులు ఇవ్వడం, అదానే ఇటు గౌతమ్ అదానికి కూడా అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేయడం, మరి అమెరికాలోని న్యూయార్క్ లో ఇటు పెట్టుబడులతో లబ్ధి చేకూరడం సంబంధించి సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అధికారులకు లంచం ఇవ్వజూడంపై కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి దీనిపైన ప్రధానంగా దేశవ్యాప్తంగా ఒకవైపు చర్చ కూడా కొనసాగుతుంది. మరి దీన్ని కూడా రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా అదానీ కంపెనీలపై కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మరి అదానీ చట్ట ప్రకారం ఆయన ఒప్పందాలు చేసుకోలేని కూడా ఆరోపణలు కూడా చేశారు రాహుల్ గాంధీ. మరి ఈ విషయంలో మరి తెలంగాణకు అదానీ గ్రూప్ సంబంధించి వాళ్ళు వచ్చినప్పుడు కానీ వాళ్ళతో ఎంఓయూ కూర్చుకోవడం, అదేవిధంగా ఇటు తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు మరి సీఎం రిలీఫ్ ఫండ్ కి 100 కోట్లు ఇవ్వడంపై కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై కూడా కొంచెంసేపటి క్రితమే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. మరి మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. మరి ఎలాంటి ఆరోపణలు లేకుండా ఈ రకంగా ఆరోపణలు చేయడం పట్ల కూడా మరి రాహుల్ గాంధీ ఏఐసిసి అగ్రనేతలంతా కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా భర్తగా నిలిచారని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంలో మాత్రం తెలంగాణలో అదాని పెట్టుబడులన్నీ కూడా సక్రమంగానే జరిగాయి, ఎక్కడ కూడా ఆరోపణలు జరగలేదు, ఎక్కడ కూడా మోసం కూడా జరగలేదని కూడా ప్రధానంగా రాహుల్ గాంధీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. రైట్. అయితే సతీష్, అదాని పెట్టుబడులపై నేతలు చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఇప్పటి వరకైతే దీనిపై కాంగ్రెస్ నేతలు అయితే ఒకటే చెప్తున్నారు. మరి తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అదాని కంపెనీ వచ్చినా ఏ కంపెనీ కూడా పెట్టుబడులు తీసుకుంటాం తప్ప మా పెట్టుబడులన్నీ కూడా సక్రమంగా జరిగినాయి తప్ప మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన పెట్టుబడులన్నీ కూడా అక్రమంగా జరిగినాయి. అంటే ఇటు కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ వీళ్ళంతా కూడా పెట్టుబడుల కోసం డాలౌస్ గానీ అమెరికా వెళ్ళినప్పుడు కూడా సీక్రెట్ ఒప్పందాలు చేసుకున్నారు తప్ప మేమంతా కూడా పబ్లిక్ కి ముందే పెట్టి అన్ని ఒప్పందాలు చేసుకున్నాం కానీ ఎక్కడ కూడా అక్రమం జరగలేదు. మరి అదాని కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ కాబట్టి మరి ఆ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టినప్పుడు కానీ వారితో ఎంఓయూ అంతా కూడా ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు తావు లేకుండా అంతా కూడా సక్రమంగా జరిగిందని కూడా కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు కూడా కొంతసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. మరి ఇదే విషయంపై కూడా ఏఐసిసి అగ్రనేత కూడా రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలు అదాని కంపెనీ చేసుకున్న ఒప్పందాలను కూడా క్లీన్ చిట్ కూడా ఇచ్చడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా సపోర్ట్ గా ఇవ్వడం పట్ల కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్ నేతలంతా కూడా ఉత్సాహంలో ఉన్నారు. మరి ఇప్పటివరకైతే కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలంతా కూడా స్పందించారు. మరి అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ అమెరికాలో పెట్టుబడులకు సంబంధించి కూడా లబ్ధి చేకూరిన భాగంగా ఆరోపణలు మాత్రమే ఉన్నాయి కాబట్టి మరి తెలంగాణలో పెట్టుబడి పెడితే వీళ్ళకి వచ్చిన సమస్య ఏంది అంటే ఇటు బీఆర్ఎస్ గానీ బీజేపీకి వచ్చిన సమస్యలు ఏంది, మరి తెలంగాణ అభివృద్ధి చెందొద్దా, అభివృద్ధి పదాలు నిలవాలంటే మాత్రం మరి పెద్ద పెద్ద కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెడితేనే అది సాధ్యం అవుతుంది కాబట్టి మరి దానిలో అన్ని సక్రమంగా జరిగినప్పుడు అది ఏ కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా కూడా తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని కూడా చెప్తున్నారు కాబట్టి దీనిపై కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేర్చిన ఆరోపణలకు మాత్రం కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు మాత్రం కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మాత్రం అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కూడా సపోర్ట్ గా నిలుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క అదాని గ్రూప్ కు సంబంధించినటువంటి మోసాలు గానీ ఆరోపణల నేపథ్యంలో మరి ఏం డైరెక్షన్ ఇస్తుందో చూడాలి. ఇప్పటి వరకైతే అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. మరి దీనిపై కూడా రాహుల్ గాంధీ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. మరి అదాని కంపెనీ సంబంధించి కూడా గత కొద్దేళ్లు కూడా ఆయన పోరాటం చేస్తున్నారు కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా వెంటనే అదాని కంపెనీ చైర్మన్ గౌతమ్ అదాని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఆయన చేస్తున్నారు కాబట్టి మరి తెలంగాణలో పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో మాత్రం అన్ని సక్రమంగా జరిగినాయి, ఎక్కడ కూడా అక్రమం జరగలేదు. మరి ఎక్కడైనా అక్రమం జరిగినా అవినీతి జరిగినా తమ పార్టీ గానీ నేతలు అనేది కూడా స్పందిస్తారు కాబట్టి మరి పెట్టుబడుల పేరుతో దోపిడిని గానీ అవినీతిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ సహించబోదని కూడా ఆయన చెప్పారు. మరి తెలంగాణలో అన్ని ఎంఓయూస్ కూర్చుకున్న ఒప్పందాలను కూడా సక్రమంగా జరిగినాయి తప్ప ఎక్కడ అవినీతికి చోటు లేదంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ గా నిలవడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫుల్ సపోర్ట్ గా ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. వైశాల్.